దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ బాగున్నారమ్మా? అయ్యా బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. మీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కామెంట్ రూపంలో పెట్టండి. మేము ప్రత్యేకంగా వాటి కొరకు మా సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. అలానే ఈ నెల 20వ తారీఖు దేవుడు మళ్ళీ మనకు ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఉదయకాలమని వాక్యం వినటం, వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవటం ఎంతో మనకు ఆశీర్వాదం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ఓకే చేసుకోండి, అనేకులకు తెలియచేయమని నేను ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. 22, 23 ఆశీర్వాదకరంగా జరగాలి సభలని, సెమీ క్రిస్మస్ జరగాలని మీ అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. ఈ ఉదయకాలం కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా దేవుడు కృపతో నన్ను కలుచుకొనెను. ఈ వాక్య భాగంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 59వ కీర్తనలో ఒక వచ్చిన కాడ మాట రాయబడి ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు పొంచున్న వారికి సంభవించిన దాన్ని నా దేవుడు నాకు చూపించును. కృపతో ఆయన్ని కలుసుకుంటాడంట, కృపతో ఆయనతో మాట్లాడతాడంట. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు కృపను పొందుకోగలుగుతున్నావా? దేవుడు కృప మనకి ఉంటే మనకి కలిగే మేలుల ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన కృప అనగా ఒక ధైర్యం, ఆయన కృప అనగా ఒక బలమైన శక్తి. అంతకు మించిన శక్తి లేదు, అంతకు మించిన బలం లేదు. బలమైన శక్తి కలిగిన దేవుడు, బలమైన కార్యాలు చేసే దేవుడు ఆయన నాకున్నాడు. ఆయన నాకు తన కృపతో చూపిస్తూ ఉంటాడు. ఏం చూపిస్తాడు? ఆయన బలాన్ని చూపిస్తాడు, ఆయన శక్తిని చూపిస్తాడు, ఆయన అభిషేకాన్ని చూపిస్తాడు. ఉదయకాలంలో అంత బలవంతుడు, అంత గొప్ప దేవుడు నీకుంటే నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? ఎవరి గురించి కలవరపడుతున్నావు? నా సహోదరి, సహోదరుడా, ఉదయకాలంలో దేవుని కృపను ఆధారం చేసుకో. నీ బిడ్డలకి దేవుని కృపని ఆధారం చేయి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు కృపని పొందుకో. దేవుని కృప మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు నీకు కలుగుతున్న ప్రతి అపాయాన్ని తొలగిస్తాడు. ఆయనకు ఎత్తైన కొండగా ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయనకి నా మీద అమితమైన ప్రేమ ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఆయన కృపను పొందుకుంటే ఆయనకి అండగా కొండగా ఉండి నీకు కావలసిన ప్రతి సహాయాన్ని, మేలులని నీకు సిద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం. నీ ఉదయం ఎవరు వాక్యం వింటున్నారో వారి దీవి